మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన పొందిన వారిగా మీకు కనపరచును. ఇది మీరే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలో వేయించబడ్డారు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఆయన గురించి దావీదునను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటుని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించాను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొలిపట్టనీయవు. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుభవించి నన్ను ఉల్లాసంతో నింపదు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త అయి ఉండేది కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టును అని దేవుడు దాంతో ప్రమాణపూర్వకంగా ఒకటి పెట్టుకుని సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విలువబడలేదని, ఆయన శరీరం కుదిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. యేసును దేవుడు లేపను, దీనికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూస్తూ వింటున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకం ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లను, నేను నీ శత్రువులను నీ పాదం కింద పాదపీఠము ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వము కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభు గారు క్రీస్తు గారు నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని నేను చెప్పను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహిళలను తండ్రి మహోన్నతుడా, యేసయ్యానికి స్తోత్రం. ఒకసారి అబ్రహాము నీ సముఖంలో ఉన్నప్పుడు అన్నాడు, దుమ్ముని ధూళిని అయినా నేను మీ ఎదురుకు వచ్చినాను ప్రభు అన్నాడు. మాది కూడా అదే స్థితి తండ్రి, నీకు స్తోత్రం. అతిశించడానికి మాలో ఏం లేదు ప్రభు. నేను మీ సరిగ్గా సిగ్గుపడవలసిన ఒక చేత మమ్మల్ని కనికరించండి. నీ కృప చేతనైనా మమ్మల్ని అయినా నీ కృపలో ఐశ్వర్యమైన వంతులుగా చేసినందుకు మీకు స్తోత్రం. ఎందుకంటే మీరు కృపలో ఐశ్వర్యవంతులు. ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. కీర్తన ద్వారా మీరు మహిళ పొందారు ప్రభావం. పౌరులో చదువుకునే యొక్క లేఖన భాగం, పరిశుద్ధ లేఖన భాగం, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడే లేఖను మేము సమర్పించున్నాం. మీ కృప చేత మమ్మల్ని కనికరించండి. మా ఆత్మ జీవిత ప్రాణం నివాకనం జీవితంలో భద్రపరచండి. సమస్త మహిమానంతో ప్రభావం పొందండి. ప్రభావం మీరు మాట్లాడకపోతే ఇక్కడికి నాయన ఎవరు తృప్తి పొందలేరు నాయన. ఇక్కడ రావడం కూడా వేస్ట్ నాయన. మీరు మాట్లాడితే జీవం ఉంటుంది నాయన. మీకు స్తోత్రం తెలుస్తుంది. సమస్త మహిమానంతో ప్రభావం పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. ఈ చదువుకున్న వాక్య భాగము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పారు. చాలు. ఈ చదువు వాక్య భాగంలో నుండి పునరుద్ధాన స్థలము, రిజరెక్టెడ్ ప్లేస్, పునరుద్ధాన స్థలం అనేది ఒకటి ఉన్నది. పునరుద్ధాన స్థలం అనేది ఒకటి ఉన్నది. అది ఎక్కడ? రెజరెక్టెడ్ ప్లేస్, పునరుద్ధాన స్థలం. యోహాను సువార్త మరోసారి చదువు ఒక మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం
24. యేసు మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదము. ఇది మార్త గుర్తించిన సంగతి. అంచె దినమున ప్రభువా పునరుద్ధానం ఉన్నదని అందరు చెప్పుకున్నారు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అది మాకు తెలుసు అని అంటుంది. ఎప్పుడో భవిష్యత్తులో పునరుద్ధానం ఉన్నది కదా అంచె దినమందు, అది తెలుసు ప్రభు అంటుంది మార్త. కానీ ప్రభు అన్నాడు, అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. పునరుద్ధానం అంటే ఎక్కడో స్థలం కాదు. మీరు ఎక్కడో భవిష్యత్తులో అంచెదిన ముందు ఏదో జరుగుతుంది అందరు కలిసి ఒకేసారి వేస్తారు అనుకుంటున్నారు, మంచిదే. కానీ అసలు ఆ పునరుద్ధానమే నేను అంటున్నాడు ఆయన. పునరుద్ధానము నేను. ఈ చదువు రెండు వాక్య భాగంలో నుండి పునరుద్ధాన స్థలం. ఎంటోన్మెంట్ సమాధిలో పూర్తి చేయబడ్డ మెసేజ్లో నుండి నేను ఈ అంశం తీసుకున్నాను. సమాధిలో పూర్తి చేయబడ్డ అంశంలో పునరుద్ధాన స్థలము. ఒకసారి ఆ మెసేజ్లో 44వ పేరు చదవండి. సమాధిలో పూర్తి చేయబడ్డ 44వ పేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు ప్రవక్తలందరూ ఒక పునరుద్ధానము అక్కడ ఉండబోచున్నదని, విమోచకుడు వచ్చుచున్నారని వారు నమ్మి విశ్వసించరి. చాలు. ఒకటి రెండు విషయాలు చెప్తారు. పాత నిబంధన పరిశుద్ధులు వీరందరూ ఒక పునరుద్ధానం ఉన్నది అని విశ్వసించారు. ఒక పునరుద్ధానం ఉన్నదని విశ్వసించారు. నేను ఒక్కొక్క గురించి ఒక ఐదుగురు గురించి ప్రవక్త చెప్పిన విషయాలు చెప్తాను. తర్వాత 47వ వచనం అందులో. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతుండగా పాత నిబంధనలో ఆ వెనుక వారు ఆయనను నమ్మి మరియు ఆరాధించిరి, మరియు విశ్వాసంతో చనిపోయి ఆ సమయం కొరకు కనిపెట్టుచుండేది. ఆ ప్రవక్తలు దానిని చేసిన కార్యం ఏదనగా, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ భక్తులు కానీ వారు చేసిన కార్యం ఏంటంటే, పాలస్తీనాలో వారు ఎందుకు పాతి పెట్టబడినగా, పాత భక్తులందరూ పరిశుద్ధులు కానీ ప్రవక్తలు కానీ ఎక్కువ మంది పాలస్తీనాలో పాతి పెట్టబడడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు వాగ్దాన దేశంలో పాతి పెట్టబడడానికి ఇష్టపడ్డారు. ఎవరెవరు పాలస్తీనా దేశంలో పాతి పెట్టబడ్డారు? ఒక 5 విషయాలు నేను మీకు ముందుస్తాను. పునరుద్ధానము ఐగుప్తులో జరుగుటలేదని వారు ఎరిగి ఉండేది. అది పునరుద్ధానము పాలస్తీనాలోనే జరగబోతున్నది. పునరుద్ధానం యొక్క స్థలము ఎక్కడంటే పాత నిబంధనలో పాలస్తీనాలో. పునరుద్ధానం యొక్క స్థలం ఎక్కడ? పాత నిబంధనలు పాలస్తీనా. పునరుద్ధానం యొక్క స్థలం ఎక్కడంటే పాత నిబంధనలో పాలస్తీనాలో లేక వాగ్దాన దేశము. ఎవరెవరు పాలస్తీనాలో సమాధి చేయబడడానికి ఇష్టపడ్డారు? నెంబర్ 1 ఒకటి యోబు గురించి చెప్పాడు. ఆమేన్. యోబు గురించి చెప్పాడు. చదవండి 15వ పేర. ఆ మెసేజ్లో 15వ పేర. ఇప్పుడు యోబు గ్రంథము బైబిల్లోని అతి ప్రాచీన గ్రంథమై ఉండెను. బహుశా 17 అతడి క్లిష్టమైన అతి శోధన సమయంలో 17 కారగానే 18 కారలు ఉంటుంది. అతడు క్లిష్టమైన అతి 19 కారలు. తర్వాత యోబు అతడి క్లిష్టమైన
అతడు నిలబడినప్పుడు అతడు అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత దేవుని చూచున్నా. అదే మాట కాదు. యోబు అతని ఆత్మను అక్కడ ఒక దానితో లంగరు వేస్తున్నాడు. అదే దేవుని యొక్క నిత్యమైన వాగ్దానము. అక్కడ ఏముంటుందంటే యోబు తాను ఎక్కడ సమాధి చేయబడవలను, అదే పేర్లు ఉంటుంది. యోబు తాను ఎక్కడ సమాధి చేయబడవలను ఉన్నాడు. 20వ పేర యోబు తాను ఎక్కడ సమాధి చేయబడవలను అక్కడ సూచించుచున్నాడు. మరియు యోబు చనిపోయినప్పుడు ఆ విధముగా సమాధి చేయబడ్డాడు. యోబు కూడా వాగ్దాన దేశంలో సమాధి చేయబడ్డాడు. యోబు ఎక్కడ సమాధి చేయబడ్డాడు? వాగ్దాన. యోబు తాను ఎక్కడ సమాధి చేయబడవలను అతడు సూచించి ఉన్నాడు. అతను చనిపోయినప్పుడు ఆ విధముగానే సమాధి చేయబడ్డాడు. 19:22 తర్వాత నెంబర్ 2 రెండవది అబ్రహాం గురించి చెప్పాడు ప్రవక్త. అబ్రహాము అబ్రహాము తన భార్య అయిన షారాను పోగొట్టుకున్నప్పుడు యోబు సమాధి చేయబడిన స్థలం దగ్గరలోనే అతను ఒక భూభాగమును కొని షారాను కూడా అక్కడే సమాధి చేశాను. షారా చనిపోయినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ సందర్భం చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి పొలం అన్నాడు? మక్పెదా పొలంలో అక్కడికి వెళ్ళి కొంత పొలం ఏమన్నాడు, కొంత పొలం కావాలని కోరుకున్నాడు, అడిగాడు. అప్పుడు అక్కడ అన్నారు అబ్రహాం గురించి, ఆయన గొప్ప వ్యక్తి. వారు అన్నారు, అయ్యా నువ్వు పొలం అంటున్నట్టు మాకు అసలు ఈ స్థలం మేము ఉచితంగా ఫ్రీగా ఇస్తామన్నారు. కానీ అబ్రహాము ఫ్రీగా ఇస్తే తీసుకోలేదు, కానీ కొంత వెండి ఇచ్చి కొన్నాడు. వెండి బైబిల్లో దేని సాదృశ్యం? విమోచన సాదృశ్యం. ఒకసారి అపవాదేశం ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఒక్కసారి రిమోట్ నొక్కి లోకరాజ్యంలో చూపించు. నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ ఫ్రీ స్కీమ్ కింద ఉచితంగా ప్రభు అపవాదిని గద్దించి ఆయన రక్తం చెందించి ఆయన సంఘాన్ని ఉన్నాడు. అబ్రహాం అదే చేశాడు. తన భార్యకు పొలము ఉచితంగా తీసుకోలేదు, కానీ ఆ తర్వాత చదువుకున్నాడు బైబిల్ సందర్భంగా కొంత వెండి ఇచ్చి కొన్నాడు తన భార్య. అయితే ఆ స్థలం ఎక్కడ అనేది ప్రవక్త చెప్తున్నాడు. మరోసారి చదవండి 23 అబ్రహాము తన భార్య అయిన షారాను పోగొట్టుకున్నప్పుడు యోబు సమాధి చేయబడిన స్థలం దగ్గరలోనే. షారా ఎక్కడ సమాధి చేయబడింది? యోబు సమాధి చేయబడిన స్థలంలో. యోబు ఎక్కడ సమాధి చేయబడ్డాడు? పాలస్తీనా దేశం, వాగ్దాన దేశంలో. ఆ సమీపంలోనే అతను ఒక భూభాగమును కొని షారాను కూడా అక్కడే సమాధి చేశాను. ఇక అబ్రహాం ఎక్కడ సమాధి చేయబడ్డాడు? నెక్స్ట్ చదవాలి. అబ్రహాం చనిపోయినప్పుడు కూడా అతడును షారాతో సమాధి చేయబడ్డాడు. షారా ప్రక్కనే అబ్రహాం సమాధి చేయబడ్డాడు. నెక్స్ట్ మూడవది ఇస్సాకు గురించి చెప్పాడు ప్రవక్త. ఇస్సాకు 25 ఇస్సాకు చనిపోయినప్పుడు అతడును అబ్రహాముతో పాతి పెట్టబడెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అతనికి వాగ్దానం ఇవ్వబడినది. ఇస్సాకు చనిపోయినప్పుడు అతడును అబ్రహాముతో పాతి పెట్టబడెను. యోబు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో ఆ స్థలం దగ్గరే షారాను పాతి పెట్టారు. షారా ఎక్కడైతే పాతి పెట్టబడిందో ఆ ప్రక్కనే అబ్రహాం కూడా పాతి పెట్టబడ్డాడు. అబ్రహాం ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో ఆ ప్రక్కన ఇస్సాకు కూడా పాతి పెట్టబడ్డాడు. నెక్స్ట్ 4వది యాకోబు. ఎన్నో పేరు? 26 పేరు.
యాకోబు యాకోబు అతను చనిపోయినప్పుడు అతని యొక్క కుమారుడు అతని దేహమును చుట్టి అతడు పాలస్తీనాలోని పరిశుద్ధ భూమిలో అబ్రహాము, ఇస్సాకు, శారా మరియు యోగులతో పాతి పెట్టబడెను. హల్లెలూయా. యాకోబు ఎక్కడ పాతిపెట్టాడు? అదే స్థలంలో, వాగ్దాన దేశంలోని, పాలస్తీనా దేశంలోని యాకోబు పాతిపెట్టాడు. వీళ్ళందరూ ప్రవక్తలు, వీళ్ళందరూ దేవుని పరిశుద్ధులు. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ పాతిపెట్టబడ్డారంటే ఆ అక్కడ పునరుద్ధానం ఒకటి ఉన్నదని వాళ్ళు గుర్తించారు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 5వది యోసేపు. మీరు రాసుకోండి, పేరు రాసుకోండి. యోసేపు. వీళ్ళందరూ పాలస్తీనాలో పాతిపెట్టబడిన వారు. తరువాత యోసేపు ఒక 36 పేరున యోసేపు ఒక ప్రవక్త అయ్యుండి అతడు ఐగుప్తులో వృద్ధి చెందెను. అతడు దేవుని ఎరిగి ఉండెను. దేవుడు అతనికి తన్ను తాను బయలుపరచుకొనెను. మరియు అతడు చనిపోయినప్పుడు ఇలా అన్నాడు, నా ఎముకలను మీరు ఇక్కడ పాతి పెట్టవద్దు, కానీ అక్కడ ఒక దినమున నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. చాలు. యోసేపుకు కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఒక దినం నేను కూడా అందరిలాగా చనిపోవాలి. అయితే మీరు నన్ను ఇక్కడ ఐగుప్తు దేశంలో మాత్రము సమాధి చేయవద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఎముకలను మీరు ఎక్కడికైతే దేవుడి ముందు తీసుకెళ్తున్నాడో అక్కడ నా ఎముకలు కూడా తీసుకెళ్ళండి. హల్లెలూయా. అంటే యోసేపు కూడా పునరుద్ధానం అవసరమని యోసేపు గుర్తించగలిగాడు. వాస్తవానికి పాత నిబంధన ఎన్ని పునాదుల మీద కట్టబడింది? 4 పునాదులు. మొదటిది తర్వాత ఇస్సాకు, మూడవది యాకోబు, 4వది యోసేపు. మీరు ఇవన్నీ ఈ మెసేజ్ చదువుతారంటే స్పష్టం కాని ధ్వని అనే మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, మెసేజ్. అబ్రహాము ఎన్నికకు సాదృశ్యం, ఇస్సాకు ప్రేమకు సాదృశ్యం, యాకోబు కృపకు సాదృశ్యం, యోసేపు పరిపూర్ణత సాదృశ్యం చేపట్టుకుంటారు. మీరు ప్రతి ఒక్కరిని చూస్తే ఏదో బలహీనతలు ఏదో ఉంటాయి భక్తుల్లో, బైబిల్ గ్రంథంలో. కానీ యోసేపు విషయంలో పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ జీసస్ అంట. యోసేపు పరిపూర్ణంగా యేసుక్రీస్తుకు సాదృశ్యం, మాదిరిగా ఉన్నాడు. యోసేపులో ఇంచుమించు ఏమీ లేవు, కానీ బలహీనతలు ఇంచుమించు పరిపూర్ణత సాదృశ్యం అన్నాడు. కానీ ప్రవక్త బ్రహ్నాం గారు ఆయన పక్షిరాజు నేత్రం కలిగిన వాడు కాబట్టి ఆయన యోసేపులో కూడా ఒక చిన్న చారం చూడగలిగాడు. యోసేపులో కూడా ఒక చిన్న మచ్చం చూడగలిగాడు. అంతే. అది యేసుక్రీస్తు మనిషికి తేడా. చారలు మచ్చం చూడాలంటే చాలా కనపడతాయి, కానీ చూడగలిగాడు ప్రవక్త. ఏంటో చెప్పండి, యోసేపులో ఉన్న మచ్చ చార ప్రవక్త చూసింది ఏంటి చెప్పండి? రైట్. అన్నలు వచ్చినప్పుడు ఐగుప్తులకు గొర్రెల కాపరంటే హేయులు కాబట్టి మీరు గొర్రెల కాపరని చెప్పొద్దు, పశువుల కాపరని చెప్పమన్నాడు. అది చూడగలిగాడు ప్రవక్త. మనం చూడడం కష్టం. హల్లెలూయా. అయితే అటువంటి యోసేపు కూడా పునరుద్ధానము అవసరమని గుర్తించాడు. భవిష్యత్తు యోసేపు ప్రవక్త కాబట్టి భవిష్యత్తును చూడగలిగాడు. నా ఎముకలను మీరు ఇక్కడ బాధపడ్డాడు. ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? వాగ్దాన దేశం. బైబిల్ ఆ సందర్భం చదవండి. యోసేపు తన సహోదరులతో ఆయన ప్రమాణం చేయించుకున్నాడు. నా ఎముకలు ఇక్కడ తీసుకెళ్ళొద్దు, మీరు మీకు కూడా నేను చెప్తాను కదా, మీకు కూడా హోంవర్క్ వాళ్ళు. అతని కుమారులు ఎన్నో వచ్చినాము? 50 వెరీ గుడ్. 50 ఆదికాండం 50 అధ్యాయం 24 చదువు. 13 గారు 24 వచ్చిన యోసేపు ఆదికాండము 50 అధ్యాయం 24 వచనం నుండి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవును. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం మన పితరుడైన అబ్రహాముకు చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో
మీ పితరులు 4వ తరం మళ్ళీ ఇక్కడికి వస్తున్న వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేస్తాడు. ఒక దినము దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు ఒక ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మిమ్మల్ని వాగ్దానం చేసినందుకు నడిపిస్తాడు. ఇది నిశ్చయము. అయితే మీరు వెళ్ళేటప్పుడు మాత్రము నా ఎముకలు మాత్రం మీరు జాగ్రత్తగా వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళండి. వారి చేత ఏం నేర్చుకున్నాడు? ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు. ఆ ప్రమాణం చేసిన విధంగా యోసేపు ఎక్కడ చేర్చబడ్డాయి? చదవండి అసలు. ఎన్నో అధ్యాయము? అది కన్నా లేదు కాక 120 సంవత్సరాలు అది చనిపోయాడు అక్కడ. కానీ యోసేపు ఎముకలు వాగ్దాన దేశంలో తీసుకెళ్ళిన తర్వాత యోసేపు చేత ప్రమాణం చేయించుకున్నారు కదా. ప్రమాణం చేయించుకున్న తర్వాత యోసేపు ఎముకలు వాగ్దాన దేశం చేర్చారు. ఆ మాట ప్రకారం ఆ వాగ్దాన దేశం చేర్చబడిన తర్వాత ఆ విషయం చదవాలి. ఆయన వాగ్దాన దేశం చేరాడు, ఆయన ఎముకలు భద్రంగా. ఎంతోమంది అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో సరిగిన వాళ్ళు, గొలిగిన వాళ్ళు, దేవునికి వ్యతిరేక నిలబడ్డ వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, చనిపోయారు. కానీ యోసేపు ఎముకలు మాత్రం భద్రముగా చేర్చబడ్డాయి. హల్లెలూయా. దొరికిన లేదా? నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 18, 19. అయితే దేవుడు 13వ అధ్యాయం 18, 19. అయితే దేవుడు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించను. ఇశ్రాయేలుకు ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. చాలు. ఆ ప్రమాణం చేయించుకున్నారు కాబట్టి యోసేపు ఎముకలు భద్రముగా వాగ్దాన దేశం చేర్చబడ్డాయి. హల్లెలూయా. ఇది తెలుసా? మనం సింపుల్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాం, కానీ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశం చేరడానికి వారికి ఒంటెలతో వెళ్ళాలి, వారి సామాగ్రితో వెళ్ళాలి, వారి పిల్ల పాపలతో వెళ్ళాలి. వారికి ఏమైతే బాతులు లేకపోతే ఏమైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో అవన్నీ సామాన్లు తీసుకెళ్ళాలి. ఎన్ని వారికి సామాన్లు ఉన్నా, ఎన్ని విధానాలున్నా, వారు ఏమైతే వాగ్దానం చేశారో యోసేపుకు అది మాత్రం మర్చిపోలేదు వాళ్ళు. వాగ్దానాన్ని ఆ వాగ్దానం ప్రకారం యోసేపు ఎముకలు భద్రంగా చేసుకొని పోయారు. అలాగనే మన జీవితంలో ఎన్నో ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉండొచ్చు. చాలా బిజీ బ్రదర్, చాలా అర్జెంట్ పని బ్రదర్, చాలా ఎమర్జెన్సీ పని బ్రదర్, ఇన్ని ఉన్నా ఇవన్నీ వేస్ట్. యోసేపు ఎముకలు ఏ విధంగా వాగ్దాన దేశం చేర్చబడ్డాయో నీ ప్రతి విషయము దేవునికి వాగ్దాన సంబంధికి నేను సమర్పించుకోవాలి. మనం ప్రతిదీ ప్రభువు మొదట నా నీతిని నా రాజ్యంలో వెదకంటున్నాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32 వచ్చింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన వారు పాతి పెట్టిరి. అది యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండేది. చాలు. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేసే ఈ వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, పునరుత్థానం యొక్క స్థలం ఎక్కడ అంటే పాత్రమైన పరిశుద్ధులందరూ పాలస్తీనాలో వారు పాతి పెట్టబడడానికి ఇష్టపడ్డారు.
ఎందుకంటే ఆ పాలస్తీనాలోనే పునరుద్ధానం అనేది ఉన్నదని వారు ప్రవచన దృష్టితో చూడగలిగారు. హల్లెలూయా. యోబు కానీ, అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపులు కానీ ఎగ్జాంపుల్స్గా ప్రవక్త వీళ్ళ 5గురిని మనం ముందుంచాడు. ఆ వర్తమానంలో సమాధిలో పూర్తి చేయబోట అనే దాంట్లో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు సమాధిలో వీళ్ళు పూడ్చిపెట్టబడ్డారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు సమాధిలోనే పూడ్చిపెట్టబడ్డారు. అయితే ఒక దినమున 64 పేర సమాధులు పూర్తి చేయబడ్డారు. 4 పేర ఆయన అక్కడ వేలాడుచుండగా రక్తము కార్జు చనిపోవచుండగా ఆయన తలను వంచెను. ఆయన రూపంలో దేవుడు చేసిన జీవులను క్రిందకి చూచుటకు సూర్యుడు కన్ను దూర్చుతాను. ఒక దినమున మెస్సయ్య భూమి మీదకి వచ్చాడు. మెస్సయ్య భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తం కార్చాడు. అది వేలాడుచుండగా రక్తం కార్చు ఆయన తలను వచ్చను. ఆయన రూపంలో దేవుడు చేసిన జీవులను క్రిందికి చూచుటకు అద్భుతమైన వివరించాడు ప్రవక్త. ఇది చదువు ఇంపార్టెంట్. సూర్యుడు తను తాను కూర్చి ఎంతో సిగ్గుపడాను. అలాంటి ఒక వెలను ఆయన చెల్లించవలసి వచ్చాను. దాన్ని విమోచించుటకు సూర్యుడు ఆ గడియలు భూమిని చూచుటకు తిరస్కరించాను. చంద్రుడు ఎంతో ఇబ్బంది పడ్డాడంట. చివరికి అతని స్థానం నుండి ప్రక్కకి వెళ్ళిపోయాడు. నక్షత్రములు భూమికి వాటి యొక్క వీపును చూపించను. పాపం ఎంత నాశనకరంగా ఉన్నదో దేవుడు దానితో ఎలా ప్రవర్తించవలసి వచ్చునో చూడండి. 65 మరియు ఆయన ఎగతాళి చేయుచున్న ఆ యాజకులను చూస్తున్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేలాడుచున్నది. ఒక మనిషి ఆయన తల మీద రెల్లుతో కొట్టి, నేను ప్రభుత్వం అయితే నేను చెప్పు పెరిగి వేశాను. 67 ఆయన తన ప్రజలను 67 ఆయన తన ప్రజలను రక్షించుటకు చనిపోవలసి ఉండేను. అందుచేతనే ఆయన తన ప్రజలను రక్షించుటకు చనిపోవలసి ఉండేను. 68 మంచిది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. దేవాలయపు తెర పై నుండి కిందికి 2గా చెరిగెను. బలిపీఠం తలకిందులైనది. సజీవుడైన దేవుని కుమారుడు చనిపోయాడు. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరికి చంద్రుడు దాన్ని గుర్తించాడు. ఆయన ఎంతగా చనిపోయాడంటే నక్షత్రములు దాన్ని గుర్తించినవి. ఆయన ఎంతగా చనిపోయాడంటే భూమి దాన్ని గుర్తించినది. ఆయన ఎంతగా చనిపోయాడంటే మూల పదార్థం దాన్ని గుర్తించాయి. వాతావరణం దాన్ని గుర్తించింది. ఆయన దేవుని యొక్క కుమారుడని సమస్తం ఎరగవలసి ఉండెను. ఏదైనా దేవుని వాక్యము తప్పిపోదు. ఏదేని తోట మొదలుకొని ఆయన వాగ్దానం చేయబడి ఉండెను. సర్పం యొక్క తలను ఆయన చెత్తగొట్టబడతాడు. 69 అరిమత యోసేపు సమాధిలోనికి ఆయన సిలువ వేయబడిన తర్వాత వెళ్ళాడు. 70 చదువు. ఆయన ఎంత పేదవాడంటే ఆయన పేదరికాన్ని గురించి చెప్తున్నాడు ప్రవక్త. ఆయన ఎంత పేదవాడంటే ఆయన తలవాల్చుకున్నకు ఒక స్థలం కూడా లేదు. ఆయన పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. అక్రమంగా పుట్టినవాడు అన్నారు. ఆయన చూసి నవ్వారు. ఆయన ఎగతాళి చేయబడ్డాడు, వెక్కిరించబడ్డాడు, గేలు చేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు మరణదండం ద్వారా చనిపోయాడు. 2 దొంగల మధ్యలో చనిపోయాడు. ఆయన సమాధి చేయడం ఒక స్థలం కూడా లేదు. ఆయన వేరొకరి సమాధిలో ఉంచబడ్డాడు. పరలోకంలో దేవుడే భూమికి వచ్చుచున్నాడు. చిన్న శ్రమల గుండా వెళ్ళుట ఎందుకు ఆయన అంతగా అనుభవించాడంటే ఈ పాత్రమున్న భక్తులందరూ ఆ పాలస్తీనాలో సమాధి చేయబడితే ఒక దినమున ఆ వాగ్దానం చేసిన వాడే, మీరందరూ పాలస్తీనా దేశంలోనికి వెళ్తారని వాగ్దానం చేసిన దేవుడే
ఒక దినమున ఆ పాలస్తీనాలు ఆయన పుట్టబోతున్నాడు. ఆయన మనందరి కొరకు చనిపోతున్నాడు. ఆయనను బట్టి మనం మరలా మేము బ్రతకాలము అని దావీదు ప్రవచన దృష్టితో పలికాడు. ఒక మాట 119 కీర్తన 50 119 కీర్తన 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. ఇది దావీదు ప్రవచన దృష్టితో పలికిన మాట. నీ వాక్యము నన్ను బ్రతికించాను. వాక్యం అంటే తెల్ల పేపర్లో రాబడిన నల్ల అక్షరాలు కాదు. వాక్యము, నీ వాక్యము నన్ను బ్రతికించానంటే, ప్రభువా మా పితృడైన ఆదాము వరుసలో మేమందరం చంపబడిపోతుంచాం. ఆదామును బట్టి మేమందరము ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకములు ఎలా ప్రవేశించను అలాగే మరణం అందరికీ సంప్రాప్తమైన ఆదాము వరుసలో అందరూ చంపబడుకుంటూ వచ్చాం. అయితే క్రీస్తు నీవే, వాక్యమైన నీవే మా నిమిత్తం శరీరధారిగా భూమి మీద ఈ వాగ్దాన దేశంలో పుట్టబోతున్నావు. వాగ్దాన దేశంలో పుట్టినప్పుడు నిన్ను బట్టి పునరుద్ధానము క్రీస్తులో ఉన్నదని దావీదు గుర్తించాడు. ఇదే చదువుకున్నాం కదా. నిన్ను బట్టి మరలా తిరిగి మేము బ్రతకగలం ప్రభువా. ఆ కారణం చేతనే పాత్రన్న భక్తులందరూ పునరుద్ధానం ఒకటి ఉన్నదని వాళ్ళు గుర్తించారు. అయితే ఆ పునరుద్ధాన స్థలం ఎక్కడ అంటే వాగ్దాన దేశంలో ఉన్నదని వారు గుర్తించారు. ఆ వాగ్దాన దేశం వారు మెస్సయ్య పుట్టాడు, వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మళ్ళా తిరిగి ఆయన ఏం చేశాడంటే ఒక మెసేజ్ అందులో దాదాపు 70 వరకు కలుసుకున్నాం. 70 వరకు అక్కడే ఆయన ఉన్నాడు. ఆ శరీరంలోని ఒక్క కణము కూడా కుళ్ళిపోలేదు. ఆయన ఎరిగి ఉండాను. 72 గంటల్లో శరీరము కుళ్ళిపోవును వస్తుంది. ఆయన ఎన్నడూ 3 రోజులు అక్కడ ఉండలేదు. అందరూ ఇప్పుడు 3 రోజులు ఉన్నారంటారు. కాదు, 3 రోజులు ఆయన ఎప్పుడు ఉండలేదు. ఎందుకంటే 3 రోజులు, ఒక రోజు 3 రోజులు అంటే 72 గంటలు. 72 గంటల్లో శరీరం కుళ్ళుపట్టడం ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ దావీదు ఏమన్నాడు? ఆయన శరీరం నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టని అన్నాడు. లేఖనం నిరర్థకం కానేరదు. అందుకని ప్రవక్త అన్నాడు 72 గంటల్లో శరీరం కుళ్ళిపోవును. ఆయన ఎన్నడూ 3 రోజులు అక్కడ ఉండలేదు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, ఆదివారం ఉదయం పైకి లేచాడు. అయితే అది ఆ 3 రోజుల లోపే, వితిన్ 3 days and 3 nights, 3 రోజుల లోపే ఆయన 3 రోజుల లోపే ఆయన తిరిగి లేవలసి ఉండేను. కారణం ఆయన దేవుని వాక్యం నమ్మి. కాబట్టి ఆ పునరుద్ధానము క్రీస్తులో ఆ పాలస్తీనాలో జరగబోతున్నది. ఎందుకంటే పాలస్తీనాలో ఆయన సమాధి చేయబోతున్నాడు. ఆ వాగ్దాన దేశంలోనే ఆయన తిరిగి లేవబోతున్నాడు. ఆ కారణం చేతనే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచ్చింది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర చినిగను. ఆయన ఎప్పుడైతే శిలువలో కేక వేశాడో దేవాలయం తెర చినిగింది, భూమి వణికింది, బండలు గ్రద్దమైనవి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకమంది పరిశుద్ధులు శరీరములు లేచెను. కాబట్టి పునరుద్ధాన స్థలం ఎక్కడ? పాలస్తీనా దేశం. ఇంతవరకు ఓకే. ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భం చెప్పేసి నేను ముగిస్తాను. నెంబర్ 2. ఇప్పుడు వధువు సంఘం యొక్క పునరుద్ధరణ చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 ఏమో పాత నిబంధన పరిశుద్ధుల పునరుద్ధరణ. అది పాలస్తీనాలో జరిగింది. రెండోది వధువు సంఘం యొక్క పునరుద్ధరణ. కొత్త నిబంధనలో వధువు సంఘం యొక్క పునరుద్ధరణ ఉన్నది కదా. పాత నిబంధనల వారికి కదా పునరుద్ధరణ. కొత్త నిబంధనలో కూడా. అందుకనే జీసస్ క్రైస్ట్ ఇస్ ద సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలోనే ప్రధానమైన కేంద్ర బిందువు ఆయన. ఆయన పాత నిబంధన కేంద్ర బిందువు ఆయనే, కొత్త నిబంధన కూడా కేంద్ర బిందువు ఆయన. మరొక వాళ్ళు చెప్పాలంటే పాత నిబంధన వారికి పునరుద్ధాన స్థలం ఆయనే, కొత్త నిబంధన వారికి పునరుద్ధాన స్థలం ఆయనే. ఇప్పుడు వాగ్దాన వధువు సంఘం యొక్క పునరుద్ధాన స్థలం ఒకసారి చూద్దాం. ఎత్తబడుట మెసేజ్ సత్యం సార్, ఎత్తబడుట మెసేజ్ సార్.
176 పేరా నెంబర్ 176 తరువు 176 ఒక్క నిమిషం అందరూ తిని ఎత్తబడుట 176 తరువాత జరగనయున్న ఎత్తబడుట 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో వధువు సంఘము పునరుద్ధానము నుండి మహిమలోనికి ఎత్తబడుచున్నది. అంటే వధువు సంఘములో కూడా పునరుద్ధానం ఉన్నది. 178 కాదు. అప్పుడు నేను ఇలా తలంచాను, ఓ ప్రభువా, ఒక దినమున ఆకాశం నుండి భయంకరమైన ప్రేరులు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే 6 సంఘాలలో చనిపోయిన వారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట వారు ఎప్పుడు లేపడాలి? ఎడమ 250 కాదు. వారు ఎప్పుడు లేపడాలి? మృతులైన పరిశుద్ధులందరూ ఎప్పుడు లేపబడాలి? ఎడమ. ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు 250 ఇంపార్టెంట్. ఎడమ. మరియు ఆయన రాకడ వరకు సజీవులై నిలిచి ఉన్నవారు నిద్రించిన వారిని ఆటంకపరచరు. కడపటి బోర అంటే చివరి 7వ బోర కదా. గమనించండి, 7వ బోర మోగినప్పుడు దేవుని బోర మ్రోగును. కడపటి ముద్ర అంటే చివరి ముద్ర. 7వ ముద్ర. కడపటి ముద్ర రాశారు తెలుగు. 7వ ముద్ర విప్పి 7వ ముద్ర విప్పి తెరవబడినప్పుడు మరియు 7వ దూత తన వర్తమానం నిచ్చుచున్నప్పుడు ఇవన్నీ ఒకేసారి జరిగే కదా. కడపటి ముద్ర, కడపటి బోర, 7వ దూత వర్తమానం ఇచ్చున్నప్పుడు చదవాలి. 7వ దూత తన వర్తమానం ఇచ్చున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేతురు. చాలు. క్రీస్తునందున మృతులైన వారు, పాత నిబంధన భక్తులందరూ క్రీస్తునందు లేచారు. అయితే కొత్త నిబంధనలు ఈ 6 సంఘాలను విశ్వాసం పడవారు అందరూ ఎప్పుడు వారు మరలా తిరిగి పునరుద్ధరించబడాలంటే లేపబడాలంటే 7వ దూత తన వర్తమానము ఇచ్చుచున్నప్పుడు. 7వ దూత వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కాదు, 7వ దూత తన వర్తమానము ఇచ్చుచున్నప్పుడు. నాకు సందర్భం గుర్తొస్తుంది. చదవండి 6వ ముద్ర 101 చదవండి. 6వ ముద్ర 101 101 6వ ముద్ర 101. ఆమె వారి మధ్య నుండి, అదంతా మీకు తెలుసు కదా, ఒక స్టోరీ ఉంది. ప్రవక్త చెప్పాడు, ఒక ధనవంతుడు వివాహం కోసం వచ్చాడు. అక్కడ డ్యాన్స్ పార్టీ జరుగుతుంది, అనేక మంది వచ్చారు. అయితే ఒక అమ్మాయి, పేద అమ్మాయి మురికి నీళ్ళు పోసుకుంటూ బాసలు కడుక్కుంటూ అక్కడ ఉన్నది. ఆయన అందులో వచ్చి పాపం చూశాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను వివాహం చేసుకోవడానికి, నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమంటే ఆమె సిగ్గుపడింది. ఆ తర్వాత ఒప్పుకున్న తర్వాత ఆయన వెళ్ళాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత సందర్భం చెప్తున్నట్టు చదవాలి. ఆమె వారి మధ్య నుండి, అప్పటి వరకు ఆ చెలికత్తలందరూ హేళన చేశారు, నవ్వారు. నువ్వేంటి, నీ మొహం ఏంటి, ఒకసారి అర్థంలో చూసుకో, నీ విధానం ఏంటి, మేము మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు చాలా అనుభవం ఉంది, మెసేజ్ చాలా సీనియర్లు మేము, నువ్వు అసలు నీ విధానం ఏంటి, ఇదంతా ఉంది తెలుసు కదా. అది అగరంతా మీకు తెలుసు. నీకు నినగా మొన్న పుట్టావు, నీకు చూడండి తాగలేదు, ఓనమాలు తెలియదు, నిన్నంటే నీకు వాగ్దానం ఇవ్వడం ఏంటి, ఆయన నేను తీసుకెళ్ళడం ఏంటి, రకరకాల ప్రశ్నలు. ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబడింది. ఆ మాటను పట్టుకుందాం. ఆ మాట ప్రకారం ఆయన వాగ్దానం చేశాడు. నేను వచ్చి మళ్ళీ నేను స్థానంలో మేము తీసుకెళ్తాను వాగ్దానం చేశాడు ఆయన. ఆ మాట ప్రకారం వాగ్దానం చేశాడు కాబట్టి ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే, మరోసారి చదువు. ఆమె వారి మధ్యలో నుండి తలుపు బయటకు దూకినది, మరియు అతను కూడా తన బండిని వదిలి, మరియు ఆమె అతని హస్తములో వాలిపోయినది. అతను చెప్పాను, సమస్తము ఇప్పుడు సమాప్తమైనది ప్రియా అని అక్కడున్న పాత సంఘ శాఖల మరియు వారి తట్టు చూచుచు ఆమె చికాగోకు వాళ్ళందరూ బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ సందర్భంతో ముగించాడు స్టోరీ ప్రవక్త. ఆ ముగించి కింద పారాలంటున్నాడు. ఇప్పుడు దాన్ని సంఘాన్ని పోలుస్తున్నాడు. గమనించాలి, సంఘాన్ని ప్రవక్త దాన్ని పోలుస్తున్నాడు. ఆ విధమైన ఇంకొక గొప్ప వాగ్దానము నేను ఎరిగి ఉన్నాను. నేను మీకు స్థలమును సిద్ధపరచబోచున్నాను. మిమ్ములను తీసుకొని పోటకు తిరిగి వచ్చున్నాను. మనం పిచ్చివారమని వారు చెప్పవచ్చును. అయితే సహోదరుడా, నాకు ఇప్పుడే మరియు ఈ ముద్రలు ఈ విధముగా విప్పబడుచుండగా, ఈ మాట అంటే తీసుకో, నాకు ఇప్పుడే ఈ ముద్రలు ఈ విధముగా విప్పబడుచుండగా ఈ అసాధారణమగు కార్యము జరుగుతుండగా మరి గడియారము కొట్టుకొనుట నేను వినుచున్నాను. సమయము దాదాపు నిత్యత్వములోనికి పోవుటను నేను చూశాను. ఆ దూత అక్కడ నిలబడి మరి 7వ దూత వర్తమానంలో సమయం ఇంకా ఉండదు టైం కొట్టుకోవడం చూస్తున్నాను. కాలము ఇక సమయం లేదు అని చెప్పడం నేను చూస్తున్నాను. సమయంలో దానికి నిశ్చితంలో దేవుని కళ్ళు అడుగు పెట్టడంలో నేను చూస్తున్నాను. మరొక వాగ్దానం నాకు జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో పాత నిబంధనల పరిశుద్ధులకు ఆ పునరుద్ధాన స్థలం పాలస్తీనా, కొత్త నిబంధనలు సంఘములకు మరి వారికి కూడా పొందుతాను ఉన్నది కదా. వారికి పొందుతాను ఎప్పుడు 7వ దూత వర్తమానమును అందించు. అందరికీ 7వ దూత తన వర్తమానం అందించున్నప్పుడే మీరు పునరుద్ధానం ఉంది, లేపడాలి. వాళ్ళు లేపబడ్డారు కూడా. ఏ పిల్లలు మాకు కనపడలేదంటే నువ్వు నిన్న పుట్టావు, నేను ఇప్పుడు పుట్టాను. 7వ దూత వర్తమానం అందించున్నప్పుడు వాళ్ళు పుట్టారు. ఇంకొక విషయం తెలుసా, అసలు యేసు ప్రభు మన శిలువలో మరణించినప్పుడు వాళ్ళు లేచిన సంగతి ఎప్పుడు తెలిసింది? మత్తయి భక్తులు మత్తయి సువార్త ఎప్పుడు రాశాడు? క్రీస్తు యేసు ప్రభు పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత, చాలా చనిపోయిన తర్వాత అప్పుడు రాస్తే తెలిసింది అది. కాబట్టి పునరుద్ధానం 7వ దూత వర్తమానం అందించినప్పుడు సంఘాలలో ఉన్న పునరుద్ధానము జరిగింది. అయితే ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? మరి మన పునరుద్ధానం ఏంటి? పునరుద్ధానం ఏంటి? 3వది చెప్పుకోవాలి కదా. చెప్పుకున్నాం లేదా? ఈ వధువు సంఘమేమో 6 సంఘాలు ఉన్న వాళ్ళందరూ 7వ దూత వర్తమానం అందించినప్పుడు వాళ్ళు లేపబడ్డారు. మరోసారి అందరు ఇక్కడ ఉన్నారా? ఆమె పాత భక్తులందరూ పునరుద్ధాన స్థలం పాలస్తీనా దేశం. కొత్త నిబంధనలు 6 సంఘాలు ఉన్న వారందరికీ 7వ దూత వర్తమానం అందించినప్పుడు పునరుద్ధానం. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఎంతకు 3వది. మరి మనకు పునరుద్ధానం ఎప్పుడు? అసలు మనం చనిపోతే కదా అందరూ. మన సంగతి ఈ మెల్కీసెదెకు ఎవరు? ఇప్పుడు నేను చదివేదే మనకు జరిగేది, ఇప్పుడు నేను చదివించబోయేదే మనకు జరిగేది. పెద్ద పెద్ద ఎస్టిమేషన్ ఏమి వేసుకోవాల్సిన పని లేదు. పెద్ద పెద్ద సమాధులు తయారు చేసుకొని అంత అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక స్పెషల్ క్లాస్ పీపుల్ అన్నమాట. ఇప్పుడు మనకు జరిగిపోయేది చెప్తున్నాను, గమనించండి. ఈ మెల్కీసెదెకు ఎవరు? దొరికిందా? ఒక్క దగ్గర ఉందా? ఈ మెల్కీసెదెకు ఎవరు? 78, పేరా నెంబర్ 78. పేరా నెంబర్ ఒక్క నిమిషం, పేరా నెంబర్ 78 రాసుకుంటారు. పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించినట్లా అతడు క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువుకును. అప్పుడు ఈ శరీరం యొక్క అంగీ విడవబడినప్పుడు అక్కడ చేతులతో చేయబడి, గమనించాలి, ఈ శరీరం యొక్క అంగీ విడవబడ్డప్పుడు ఇప్పుడు మనకేంటంటే మనం జరగబోయేది ఏంటంటే ఒక జన్మ ఈ శరీరం అనే అంగీ విడవబడబోతుంది. అయితే అక్కడ చేతులతో చేయబడనిది, స్త్రీ వలన పుట్టనిది అటు థియోఫనీ. అది ఇంతకంటే కావాల్సింది ఏంటండి? మళ్ళా సమాధులు పెట్టబడాలి, మళ్ళీ ఆయన లేపాలి, పెద్ద సమాధులు కారణంతో తవ్వాలి అని ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ
ఇప్పుడు మనకు దేవుడు చేసిన వాగ్దానం, మన విధానం ఏంటంటే స్త్రీ వలన పుట్టని ఒక శరీరం ఉన్నది. స్త్రీ వలన పుట్టనిది చేతులతో చేయబడనది, స్త్రీ వలన పుట్టనిదేమో థియోఫనీ ఆ శరీరంలోనికి వెళ్ళుదును. అది ఉంటే చాలు. ఇది పునరుద్ధాన స్థలం ఎక్కడ? వారికి పాలస్తీనా దేశంలో, వీరికి 7వ వర్తమానం అందించున్నప్పుడు మనకేంటంటే ఈ శరీరం అనే పెంకు ఒకదನ್ನು విడిచిపోయినప్పుడు నీలో ఉన్న వాగ్దాన శరీరం ఏంటి? థియోఫనీ శరీరం, వాగ్దాన వాక్యం శరీరము, అందులోనికి మనము అడుగు పెట్టుదుము. పాలస్తీనా పాత్రమైన భక్తులందరూ పాలస్తీనాలో అడుగు పెట్టారు. ప్రధానమైన సంఘస్థులు అందరూ వాగ్దాన 7వ వర్తమానము అందించున్నప్పుడు వారు క్రీస్తులో అడుగు పెట్టారు. కానీ నీకు నాకైతే నువ్వు నమ్మితే ఇవన్నీ విశ్వాస సంబంధమైన కార్యం. ఒక విషయం చెప్తాను, సామాన్యత ఇటువంటి సింపుల్ విషయాలు, సామాన్యత ఉన్న విషయాలు నమ్మలేరు. సామాన్యంగా ఉన్న విషయాలు నమ్మలేరు. 420 కాదు, 420 సామాన్యత అందరూ చేసుకోండి. ఒక్క నిమిషం. 428 సామాన్యత, 422 పేరా. సామాన్యము దేవుని వాక్యము నమ్ము విశ్వాసం మనకి ఎక్కడ ఉన్నది? అంటే సామాన్యంగా ఉన్న వాక్యాన్ని నమ్మలేము మనం. అన్ని ఆటంకాలు కనపడతాయి, అన్ని ఆటంకాలు. పెద్ద రంధ్రాలు ఉన్నాయండి, ఎందుకు పెద్ద మచ్చలు ఉన్నాయండి, అసలు ఏనంటే పరిస్థితి ఏంటి ఈయన అంటారు. కానీ దేవుని కార్యాలన్నీ స్వల్పంలో ఉన్నాయి. ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రపరచబడినారు. ఆయన సింపుల్ మాట నమ్మితే అది గొప్ప విశ్వాసం. ఇప్పుడు కూడా చదవమాట, సామాన్యము దేవుని వాక్యం నమ్ము విశ్వాసము మనకెక్కడ ఉన్నది? దేవుడు ఏం చెప్పాను? ఆయన వాక్యమును బట్టి ఆయన గైకొనుడి. ఇప్పుడు విధేయులైన ఒక చిన్న గుంపునందు ఈ మాట తీసుకోవాలి. విధేయులైన ఒక చిన్న గుంపునందు దేవుడు తన సామాన్యతలు మరుగుపరుచుకొని ఉన్నాడు. అయితే ఏదో ఒక దినమున ఆయన గతించిన దినములలో తనను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఇప్పుడును ఆయన అదే విధముగా తనను ప్రత్యక్షపరచుకున్నాడు. సామాన్యముగా నమ్ము విశ్వాసం మనకి ఎక్కడ ఉంది? 2వ ముద్ర 72 కాదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, మరి ఇప్పుడు మర్చిపోకండి. దాన్ని ఆయన జనులు బయలుపరచు వరకు చేయడు, దేవుని చేయడు. దీన్ని కూడా మర్చిపోకండి. ఆయన దాన్ని చాలా సామాన్యమైన మార్గం చేసి ఉన్నాడు. జ్ఞానులు మరియు వివేకులు దాన్ని తప్పిపోదురు. ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన మత్తయి 11:25 గుర్తుంచుకోండి. దాన్ని ఆయన బయలుపరచు వరకు ఆయన దాన్ని చేయడు. మరియు ఈ మాట కావాలి, వివేకులను జ్ఞానులను దాన్ని తప్పిపోనట్లు మరి వారికి బోధపడని సామాన్య మార్గమున దేవుడు దానిని చేయండి. అది సామాన్యమగు విశ్వాసము అంగీకరించడానికి ఎక్కడుంది మనకు? సామాన్యమైన కార్యాలు నమ్మాలంటే విశ్వాసం అవసరమైనది. ఏ విశ్వాసము? కొండలు పెకలింపగల విశ్వాసము అవసరం లేదు, కానీ సామాన్యమైన విశ్వాసం ఈ కాలంలో దేవుడు అంగీకరిస్తున్న విషయాలు. ఇది మన సామాన్యమైన విశ్వాసం కాదా? ఒక దినమున ఈ శరీరం అనే పెంకు విడిచిపెట్టి నీవు ఇవ్వబడిన థియోఫనీ శరీరంలో అడుగు పెట్టబోతున్నావు. దీనికి ఎంతమంది ఆమెను పలకగలరు? అది నీకు నాకు ఇవ్వబడింది. ఇది పాతనామ భక్తులకు ఇవ్వబడింది ఏం కాదు, కొత్తనామ సంఘానికి కాదు. ఎందుకు వాళ్ళంటే వాళ్ళకు ఒక స్థలంలో వాళ్ళు పునరుద్ధాలయ్యారు. 6 సంఘాల విశ్వాసం అందరూ వాళ్ళు తిరిగి పునరుద్ధాలయ్యారు. దాన్ని అట్లా వివరించడం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకు మిగిలినది ఏంటంటే వాక్యం శరీరం అనేది నీకు ఉన్నట్లయితే దానిలో నీవు అడుగు పెట్టబోతున్నావు. అది ప్రత్యేకమైన శరీరం. అది
ఈ శరీరం కన్ను, చెవులు, ముక్కు, నోరు ఏ విధంగా ఉన్నదో అటువంటి శరీరం అది కూడా. ఈ శరీరం ఎలా ఉన్నదో, ప్రకృతి సంబంధం శరీరం ఎలా ఉన్నదో కొరింథీ పత్రిక చదవండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అదేదో ఆత్మ కాదు. థియోఫనీ శరీరం అంటే ఆత్మగా గాల్లో ఏలాడేదే కాదు. అర్థమవుతుందని చెప్పేది. థియోఫనీ అంటే లోగోసే కదా. మరోసారి చెప్తున్నా, థియోఫనీ అంటే లోగోస్, వాక్య శరీరం అంటే లోగోసే కదా. లోగోస్ అంటే ఒకప్పుడు ఆదికాండం దేవుడికి వెళ్ళిన శరీరం అది. దేవుడు ఎలోహిం తను తాను వాక్య రూపంలో మలుచుకున్నాడు కదా. దేవుడు తన స్వరూపం ఆదామును ఆదాము తయారు చేశాడు. ఆదాము తయారు చేయడానికి దేవుడికి ఒక స్వరూపం ఉండాలి. కాబట్టి దేవుడు తనలాంటి స్వరూపం గల ఆదామును తయారు చేశాడు. మరి దేవుడు లోగోస్ గా ఉన్నప్పుడు ఒక స్వరూపం అయినప్పుడు నీవు కూడా ఆ లోగోస్ వాక్యం శరీరం కలిగి ఉన్నప్పుడు నీకు కూడా ఒక స్వరూపం ఉన్నది. ఈ శరీరం కాదు, తీసి పక్కన పెట్టండి. ప్రకృతి సంబంధం శరీరం ఎట్లా ఉన్నదో విత్తనం గురించి మాట్లాడారు. 44 ఇంకా క్లియర్ గా ఉండాలంటే 35 నిమిషాలు. అయితే దేవుడే 15:35 వచ్చింది. అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరంతో వద్దునని ఒక అడుగును. ఓ అవ్వేకి నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరము విత్తుకలేదు. అయితే దేవుడే తన చిత్తానుసారమును విత్తుదానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమును దాని శరీరం ఇచ్చున్నాడు. ప్రకృతి సంబంధమైన విత్తనములకు ఒక శరీరము దేవుడు ఎలా ఇస్తా ఉన్నాడు, అలాగనే విశ్వాసి కూడా దేవుడు ఆత్మ సంబంధం శరీరం ఇచ్చాడు. 42 వచ్చిన మృతుల పునరుద్ధానం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ఈ మాట కావాలి నాకు అండర్లైన్ తీసుకోవాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఈ శరీరానికి కళ్ళు, ముక్కు, నోరు, నొసలు, కాళ్ళు, చేతులు, శరీరము ఎలా ఉన్నదో వాక్యం శరీరానికి కూడా అటువంటి శరీరం ఉంటున్నది. తర్వాత 49 మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించము. హల్లెలూయా. అద్భుతమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఆ ఈమెయిల్ కి సిద్ధంగా మరోసారి చదువు. ఈమెయిల్ కి సిద్ధంగా 78 పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించిన క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువగును. అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం యొక్క అంగి విడవబడినప్పుడు అక్కడ చేతులతో చేయబడినది స్త్రీ వలన పుట్టనిదగు థియోఫనీ ఆ శరీరంలోనికి వెళ్ళదు. 93 ఈమెయిల్ కేసు దగ్గర 93. అప్పుడు ఆ రూపంలో ఆ ముసుగు ఎత్తివేయబడినది. ఇక్కడికి మీరు ప్రవేశించినప్పుడు మీరు వాక్యమై ఉన్నారని కూడా గమనించవలను. కొద్దిసేపటి క్రితము 110 కాబట్టి అది థియోఫనీ. మీరు చనిపోయి నీవు చనిపోయి థియోఫనీలో ప్రవేశించినచో ఏమి జరుగును? విమోచించబడిన శరీరమును పైకెత్తుటకు థియోఫనీ భూమి మీదకి వచ్చును. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. పునరుద్ధానం స్థలం ఎక్కడ? పాలస్తీనాలో కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారు పునరుద్ధానం కొరకు. ఐగుప్తు దేశం ఉంటే పునరుద్ధానం ఉండదు. సంబంధంగా వాళ్ళు నేర్పించింది.
న్యాచురల్ టైప్ స్పిరిచువల్ కదా. ఐగుప్తు దేశంలో ఉంటే పునరుద్ధానం లేదు అని వారు చనిపోయేటప్పుడు కూడా వారు మమ్మల్ని పునరుద్ధానం చేర్చండి, వాగ్దాన దేశం తీసుకెళ్ళండి, కనీసం ఆ ఎముకలైనా తీసుకెళ్ళండి. మరి వాళ్ళు అంతగా అంగీకరిస్తే ఈ లోకమనే ఐగుప్తులో ఉంటే ఈ థియోఫనీ కానీ పునరుద్ధానం కానీ ఉండదు. ఇది ప్రత్యేకమైన శరీరం. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే మన సంగతి చెప్పుకుంటాం. మన సంగతి చెప్పుకోవాలంటే పైన రావాలి కదా. గురించి ఏంటంటే విశ్వాసికి ఒక వాక్యం శరీరం ఉన్నది నిశ్చయము, అది వాస్తవము. ఆ శరీరం అది విశ్వాసం ద్వారా దేవుడు సామాన్యతలు పెట్టాడు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఆ సామాన్యతను అంగీకరించాలి. అందుకని అన్నాడు సామాన్యము విశ్వాసము అంగీకరించే విశ్వాసం అని ఎక్కడ అన్నాడు. హల్లెలూయా. విశ్వాసికి ఇది ఉన్నదని నమ్మితే చాలు అతని జీవితం. దయ్యమేమో ఈ శరీరం చూపిస్తుంది, అవుట్వర్డ్ బాడీ, పై శరీరాన్ని చూపిస్తుంది దయ్యం. కానీ దయ్యములకు ఈ శరీరం యొక్క విలువ తెలియదు. వాక్యం శరీరం, ఇది క్రీస్తు నివసించే శరీరం, ఇది లోగోస్, ఇది వాక్యం శరీరం, ఇది థియోఫనీ శరీరం. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే అది నాకున్నదని కనీస అవజ్ఞత విశ్వాసం మనం పొందుకుంటే దానిలో ప్రభు మాటలు దీవించగా.